హాయ్ ఫ్రెండ్స్, నా ఫస్ట్ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మా గార్డెన్లోకి వచ్చాం ఫ్రెండ్స్. మేము ఇక్కడ చాలా గడ్డి మొలిచిందండి, పచ్చగడ్డి. మా మామయ్య దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మామయ్య హాయ్ చెప్పండి. చాలాసేపు నుంచి క్లీన్ చేస్తున్నారండి పాపం. చూడండి కొంచెం అయ్యింది. ఇప్పుడు మా అత్తయ్య, మా మామయ్య, నేను కలిసి గింజలు పెట్టబోతున్నామండి, పాదులు. ఫ్రెండ్స్, ఈ గడ్డి చూస్తున్నారు కదా, మామయ్య ఈ గడ్డిని వేస్ట్ చేయట్లేదండి. మాకు బర్రెలు లేవు కానీ మా పక్కన వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ బర్రె చిన్న చిన్నవి ఉన్నాయండి. వాళ్ళకి చిన్న బర్రె దూడలకి ఇవ్వడానికి చిన్న చిన్న మోపుల్లా కట్టారండి. ఇందాక చెప్పా కదా ఫ్రెండ్స్, మా మామయ్య కోసే గడ్డిని పక్కింటి వాళ్ళ బర్రె దూడకి ఇద్దామని. ఇది కొంచెం చూడండి, ఇక్కడే కూర్చొని ఉంది. చూడండి ఫ్రెండ్స్, పాదులు పెట్టడానికి మా అత్తయ్య గోతులు తవ్వుతున్నారు. తర్వాత అవి వరుసగా తవ్వుకొని వాటిల్లో మేము గింజలు. ఇవేం గింజలు అత్తయ్య? ఈ బెండ గింజలమ్మా. ఓకే, ఇవన్నీ పెట్టాలి? అంటే 4-5 వేసుకోవచ్చు. ఓకే అత్తయ్య. చూడండి ఫ్రెండ్స్, ఏవైనా సరే 4-5 అట్లా వేసుకుంటే మొక్కలు మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. ఏం గింజలు పెడుతున్నారు అత్తయ్య? గోరుచిక్కుడు గింజలమ్మా. ఎన్ని పెట్టాలి? 3-4 వేయాలి. ఓకే అత్తయ్య. ఆ గింజలు పెట్టిన తర్వాత ఏం చేయాలి అత్తయ్య? ఈ గింజలు పెట్టిన తర్వాత అమ్మా, ఈ మట్టిని ఇట్లా కొంచెం కొంచెం పైన వేసేయాలి. వేస్తే మొక్క మంచిగా వస్తుంది అన్నమాట. ఓకే అత్తయ్య. ఫ్రెండ్స్, నేను ఎందుకు పెట్టట్లేదు అనుకోవచ్చు మీరు అందరూ, కానీ ఎప్పుడు ప్రతి సంవత్సరం మా అత్తయ్య చేత్తో పెడితేనే మాకు మొక్కలు బాగా వస్తాయి ఫ్రెండ్స్. పాదులు మంచిగా పెరిగి కూరగాయలు మంచిగా కాస్తాయని మాకు సెంటిమెంట్. సో అందుకే మా అత్తయ్య చేత్తోనే పెడతారు ఎప్పుడు. ఫ్రెండ్స్, ఇది చిక్కుడు పాదు ఫ్రెండ్స్. ఈ చిక్కుడు పాదు పెట్టి నెల రోజులు అవుతుంది. ఇంత పెరిగింది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కాకర తీగ. ఇది కూడా అంతే ఫ్రెండ్స్, నెల రోజులు అవుతుంది. ఇంతగానం పెరిగింది. ఇవి కాకర పాదులు ఫ్రెండ్స్. చూడండి, గోడకి పాకించవచ్చని ఇలా పెట్టారనమాట మా అత్తయ్య. ఇదేమో బీరపాదు, చిన్నగా ఉంది, ఈ మధ్యనే పెట్టారు. బీరపాదు ఫ్రెండ్స్. ఇదేమో గోంగూర. చూడండి, వీలైనంత వరకు మా గార్డెన్లో కొంచెం కొంచెం ఆకుకూరలు, కూరగాయలు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మేము సొంతంగానే. బచ్చల కూర, మొక్క బచ్చలి అంటారంట. అంటే తీగలాంటిది కూడా ఉంటుందండి, కాకపోతే ఇది మొక్క అన్నమాట. నార్మల్ మొక్కలాగే ఉంటుంది, పాకించాల్సిన అవసరం లేదు. ఈ ఆకుకూర ఏమో గురుగు కూర ఫ్రెండ్స్. పొలాల్లో దొరుకుతుంది నార్మల్గా అయితే ఈ వర్షాకాలం. కాకపోతే ఒక సంవత్సరం మా అత్తయ్య పెట్టారంట. పెట్టిన దగ్గర నుంచి ఆ గింజలు పడి ప్రతి సంవత్సరం మేము పెట్టవసరం లేదండి, దానంతటికి అదే మొలుస్తుంది. సో ఇది చింత చిగురు వేసుకొని వండుకోవచ్చు, గోంగూర కూడా కలిపి వండుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది తోటకూర చెట్టు ఫ్రెండ్స్. చూడండి, మ్యాక్సిమం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మా గార్డెన్లో. మాకు వరకు సరిపోయేలాగా మేము పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం. తోటకూర, ఇంకా పాలకూర కూడా గింజలు పెడదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదేమో గోంగూర. చూడండి, వీలైనంత వరకు మా గార్డెన్లో కొంచెం కొంచెం ఆకుకూరలు, కూరగాయలు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మేము సొంతంగానే. ఇవి వంగ చెట్లు ఫ్రెండ్స్.
చూడండి, అన్నీ వర్షాలు పడ్డాయి కదండి, ఈ మధ్యనే పెట్టాం మేము. సో అందుకే అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. మళ్ళీ కూరగాయలు కాసిన తర్వాత ఇదేమో కంద చెట్టు ఫ్రెండ్స్. మనం ఇది పెరిగిన తర్వాత తవ్వి ఆ కందను తీసుకోవచ్చు. ఈ చెట్టు కరేపాకు చెట్టు ఫ్రెండ్స్, మా గార్డెన్లోనే ఉంటుంది. కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మా గార్డెన్లో. చూడండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ.